జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 15, 2025 శనివారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2:33 వరకు. తదుపరి విదియ. నక్షత్రం ఉత్తర, ఉదయం 8:54 వరకు. తదుపరి హస్త. యోగము గండము, మధ్యాహ్నం 2 గంటల వరకు. తదుపరి వృద్ధి. కరణం కౌలవ, మధ్యాహ్నం 2:33 వరకు. తదుపరి తైతుల, రాత్రి 3:44 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:15. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం రాత్రి 7:12. చంద్రాస్తమయం ఉదయం 6:44. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:16 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:15 నుండి 7:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:15 నుండి 7:52 వరకు. వర్జము సాయంత్రం 6:18 నుండి 8:05 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 5:02 నుండి 6:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:27 వరకు. శుభ గడియలు ఉదయం 7:53 నుండి 8:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:03 వరకు. మార్చి 15 శనివారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి, మధ్యాహ్నం 2:33 వరకు ఉంది. తదుపరి విదియ. ఈ రోజు ఉన్న తిథులు, నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ధృతరాష్ట్రుడు ఎవరి కుమారుడు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1985 సంవత్సరంలో మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదయ్యింది, symbolics.com. 1950 సంవత్సరంలో భారత ప్రణాళికా సంఘం ఏర్పాటయ్యింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 15 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
మిథున రాశి వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. కన్యా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి అవసరానికి సహాయం చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.